తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మౌన పోరాటం మౌన పోరాటం. ఆహాహా, గుమ్మగుమ్మలాడే నేతి వాసన. చాలా థ్యాంక్స్ అమ్మా. అవును, రాత్రి నీకు మురారికి గొడవ జరగడం వల్ల రాత్రి అంతా నువ్వు భోజనం కూడా చేయకుండా కిచెన్లోనే పడుకున్నావు. నేనేమో ఎక్స్ట్రా బెడ్ దొరకని వేస్ట్ ఫెలోలాగా స్లీపర్ టికెట్ దొరక్క సీట్లో కూర్చొని కునికిపాట్లు పడినట్టు రాత్రి అంతా ఆ సోఫాలోనే పడుకున్నాను. మెడ పట్టేసి నడుము పట్టేసింది. చాలా అవస్థలు పడ్డానమ్మా. నడుము నొప్పి సంగతి ఏంటో గాని కడుపులో జరుగుతున్న ఆకలి యుద్ధానికి అస్సలు తట్టుకోలేకపోతున్నానమ్మా. అది చెప్పగానే నువ్వు అర్థం చేసుకుని నా కోసం ఉల్లి దోశ, అందులో ఇంత నెయ్యి వేసి చేస్తున్నావంటే చాలా థ్యాంక్స్ అమ్మా. మామయ్య, ఈ దోశలు మీకోసం కాదు, అవంతక్క కోసం. అవంతి కోసమా? అంటే ఆ తర్వాత నాకేస్తావా? పర్వాలేదమ్మా, అలాగే కానివ్వు. అలా ప్లెయిన్ ఆనియన్స్ వేయకుండా కాస్త కారం మిక్స్ చేసి ఘీ కారం ఆనియన్ దోశ వేసివు, టేస్ట్ అద్దరిపోతుంది. మామయ్య, ఇక్కడ నేను మురారి కోసం యుద్ధం చేస్తుంటే నీకు ఆకలి ఎలా వేస్తుంది? నేను రోబోని కాదు గనక నాకు ఆకలేస్తుందమ్మా. రోబోనైతే కరెంట్ ఛార్జింగ్ పెడితే సరిపోతుంది. మరి నా ఆకలి తీరాలంటే ఏదో ఒక ఫుడ్ కడుపులోకి తొయ్యాలి కదమ్మా. అమ్మా నక్షత్ర, నీకు విషయం చెప్పనా? నాకింత వివరించడానికి కూడా ఓపిక లేదమ్మా. ఆ మురారి పేరు చెప్పి దయచేసి నా కడుపు మార్చకమ్మా, నీకు దండం పెడతానమ్మా. మామయ్య, మురారి నన్ను క్షమించేదాకా, నాతో నవ్వుతూ మాట్లాడేదాకా నాకు ఫుడ్ లేదు, నీకు ఫుడ్ లేదు. ఇది మరీ అన్యాయం అమ్మా. నువ్వు త్యాగం చేస్తూ గొప్ప త్యాగశీలి అనిపించుకో, అంతేగాని నీ త్యాగానికి నన్ను బలి చేస్తావా? ఏంటమ్మా ఇది? తప్పక మామయ్య, ఈ దోశలు అవంతక్కకి. అవంతక్క, తొందరగా రా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం గాని. వస్తున్నా నక్షత్ర. అక్క, నీకోసం స్పెషల్ ఆనియన్ దోశ. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. సరే. తినక్క. అక్క, టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. అవును, నువ్వు నక్షత్రం నిన్నే తిన్నావా? మురారి క్షమించేదాకా నక్షత్ర తిననని మంగమ్మ శపథం చేసిందమ్మా. శపథం చేసి తను కడుపు మార్చుకుంటుంది. శపథం చేయకుండా నేను కాల్చుకుంటున్నాను. నక్షత్ర, మురారి క్షమాపణ కోసం ఎదురు చూస్తూ నువ్విలా పస్తులుంటే నీ హెల్త్ ఏం కావాలి? అలా అయినా నా బాధ తనకు అర్థం కానివ్వక్క. నేను ఎంత రిగ్రెట్ అవుతున్నానో అర్థం చేసుకోనివ్వు. కళ్లకు రాసిన కాటుక కరిగిపోకుండా ఏ మిరగదీస్తున్నావమ్మా. మా తల్లే, కలియుగ కళాకారిణి. హ్యాట్స్ ఆఫ్. నక్షత్ర, నువ్వేమీ ఫీల్ అవ్వకు. మురారితో నేను మాట్లాడతాను. మురారి, వదినా. మురారి, తనంత బతిమ్లాడుతుంటే
తనలో అంత మార్పొచ్చిందని చెప్తుంటే నువ్వింకా నక్షత్రం ద్వేషిస్తూనే ఉంటావా? వదినా, నువ్వు అమ్మ గురించి మాట్లాడుతావా వింటాను, నీకు సమాధానం చెప్తాను. అన్నయ్య గురించి చెప్తావా వింటాను. నీ గురించి ఏదైనా చెప్పాలా వింటాను. ఇంతకు మించి ఇంకా ఈ ఇంట్లో ఎవరి గురించి ప్రస్తావించినా అది నాకు సంబంధం లేదు. మురారి, నేను నీ భార్యని, సంబంధం లేదు అంటావేంటి? తెగదెంపులు చేసుకున్న వాళ్ళ నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు మురారి. రఘురామ్, వదినా ప్రెగ్నెంట్ అని నాటకమాడింది. నన్నంతగా మోసం చేసింది నక్షత్ర. ఈమె మారిందంటే నువ్వెలా నమ్ముతున్నావు? జీవితంలో తన్ని క్షమించను. యాండి, దుర్గక్క కళ్యాణ వేదిక వీడియో పంపించిందండి. మావయ్య, మీరు కూడా రండి. వస్తున్నానమ్మా. చూపిస్తున్నాను. ఇదిగోండి. అలిమేలు మంగమ్మ, వెంకన్న ఉన్న వేదిక చాలా బాగుంది కదండి. నా మనవరాలి పెళ్లి కన్నుల పండుగగా జరగబోతోంది. నాకు చాలా ఆనందంగా ఉంది. సౌందర్య, సౌందర్య రా. ఇదిగో. అమ్మా, నువ్వెందుకు పిలిచావో నాకు అర్థమైంది. పెద్దమ్మ ఆల్రెడీ వీడియో నాకు సెండ్ చేసింది. నాకు చాలా చాలా బాగా నచ్చిందని కూడా చెప్పేశాను. చాలా సంతోషం. మంచి ముహూర్తం, వెంటనే పెళ్లి పెట్టేసుకున్నాం. కళ్యాణ మండపం దొరుకుతుందో లేదోనని టెన్షన్ పడిపోతూ ఉన్నాను. కానీ దుర్గక్క చకచకా పనులన్నీ చేసేస్తూ నాకు టెన్షన్ లేకుండా చేస్తోంది. యాండి, నేను వెళ్ళి వంట చేస్తాను. సౌందర్య, నువ్వు బయటికి వెళ్ళట్లేదు కదా? లేదమ్మా. ఏ? నీకిష్టమైన మష్రూమ్ బిర్యానీ చేస్తాను. అయితే తొందరగా చెయ్యి. అమ్మా సౌందర్య, నీకో సర్ప్రైజ్. ఏంటది? నీకోసం చరణ్ వచ్చాడమ్మా. ఏంటి తాతయ్య, జోక్ చేస్తున్నావా? అటు చూడు. తల్లి కొడుకులిద్దరూ పెళ్లి షాపింగ్ చేసినట్టున్నారే. వెళ్లేదారిలో నా మనవరాల్ని చూసి పలకరించాలనిపించి ఇటు వచ్చారనిపిస్తోంది. అవునా అమ్మా? మేమొచ్చింది సౌందర్య కోసమే, పలకరించి వెళ్ళడానికి కాదు. మీ స్థాయికి తూగేంత ఖరీదైన చీరలు, నగలు అమ్మాయికి పెట్టలేం. మా తాహతకు తగ్గట్టు తీసుకొచ్చాం. వదినా, మా అమ్మాయికి మేమెన్ని ఆస్తులు సంపాదించి పెట్టినా కాబోయే అత్తగారిచ్చే చిరుకానుకైనా అపురూపం. నేనైనా నా కుటుంబమైనా ప్రేమాభిమానాల్ని మనుషుల్లో చూస్తామే తప్ప వస్తువుల్లో చూడం. మంచి మనసును చూస్తామే గాని వాళ్ల వెనుకున్న ఆస్తులను చూసి గౌరవించాం. మా అమ్మాయిని కూడా మేము అలాగే పెంచాం.
ఇల్లరికం రావాలని మేం చెప్పగానే మా వెనకున్న డబ్బు చూసి వెంటనే వస్తానని చెప్పకుండా తనకు అమ్మే ముఖ్యం, అమ్మను వదిలి రాలేనని చెప్పిన చరణ్ గొప్పోడమ్మా. కొడుకు ప్రేమ కోసం కొడుకుతో పాటుగా ఇక్కడికి వచ్చి ఉండటానికి ఒప్పుకున్నా ఈ తల్లి గొప్పదమ్మా. అలాంటి మీ చేతులతో మా సౌందర్య చేతులకు మట్టిగాజులు వేసినా అది బంగారంతో సమానమేనమ్మా. మమ్మల్ని ఇలా రిసీవ్ చేసుకోవటం అది మీ గొప్పతనం సార్. ఇంకా సారేమిటి నాయనా, మన బంధాలు కలిసినట్టే. తాతయ్య అని పిలువు నాన్న. అలాగే సౌందర్యని మేడం అని పిలవటం మానేసి పేరు పెట్టి పిలువు నాయనా. దానికి కాస్త టైం పడుతుందండి. అప్పుడే పేరు పెట్టి పిలవడం కష్టంగా ఉంటే చిన్ని, బుజ్జి, హని అని ఏవైనా అలాంటి పేర్లు పెట్టుకో. అప్పుడు అలవాటైపోతుంది. అమ్మా సౌందర్య, నువ్వు కూర్చోమ్మా, తీసుకోమ్మా. మేము వచ్చిన పని పూర్తవుతుంది. నాకు ఒక్కగానొక్క కొడుకు. వీణ్ణి చదివించి ప్రయోజకుడిని చేయటానికి కష్టపడ్డాను. అలానే నాకు కోడలుగా రాబోయే అమ్మాయి కోసం కూడా కష్టపడి కాస్త డబ్బు కూడబెట్టాను. ఆ కష్టమే ఈ కానుక రూపంలో. ఆంటీ, మీరు ప్రేమగా ఇచ్చిన ఈ పెళ్లి కానుక జీవితాంతం భద్రంగా చూసుకుంటాను. ఇక మేము బయలుదేరుతామండి. అమ్మా, నేనొక 2 నిమిషాలు నీ కాబోయే కోడలతో మాట్లాడాలి. దాందే ఉంది బాబు, వెళ్ళి మాట్లాడరా. ఈలోపు నేను వంట చేసేస్తాను, అందరం కలిసి భోంచేద్దాం. ఇప్పుడు భోజనం ఏమీ వద్దండి. మీరలా అండం కుదరదండి, భోజనం చేసి వెళ్లాల్సిందే. మా జానకి బాగా వంట చేస్తుందమ్మా, మీరు భోంచేసి వెళ్లాల్సిందే. బాబు చరణ్, వెళ్ళి అమ్మాయితో మాట్లాడు. సౌందర్య, వెళ్ళి మాట్లాడు. ఏంటి, నాతో మాట్లాడాలా? రోజు ఆఫీస్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. మీరు బాస్గా, నేను ఒక ఎంప్లాయీగా మాట్లాడడం వేరు. మనిద్దరం కాబోయే భార్యాభర్తలుగా మాట్లాడుకోవటం వేరు. ఆ సంతోషం వేరు, ఆ ఎక్సైట్మెంట్ వేరు. ఎక్సైట్మెంట్ అంటే? ఎక్సైట్మెంట్ అంటే ఉత్సాహం, ఉల్లాసం. ఏంటి మీనింగ్ చెప్తున్నావా? చాలా గొప్పడివే. అంటే ఇప్పుడు నీ ఉత్సాహం కోసం, ఉల్లాసం కోసం నేను మాట్లాడాలి, అంతేనా? ఎలా మాట్లాడమంటావు? తలదించుకొని సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ మాట్లాడమంటావా? మీరెలా మాట్లాడాలో నేను చెప్పడం ఏంటి మేడం? మీకు నచ్చినట్లు, మీకు నా మీద ఎంత ఇష్టం ఉంటే అంత ఇష్టంతో మాట్లాడండి. ఎంత ప్రేముందో అంత ప్రేమతో మాట్లాడండి. మన పెళ్లి ఫిక్స్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక వంకతో మాట్లాడుతూనే ఉన్నావు. సందర్భం వచ్చినప్పుడు నేను నీతో మాట్లాడుతూనే ఉన్నాను. ఇంకే టాపిక్ ఉంది మాట్లాడడానికి? నాకేం తోచట్లేదు. ఏంటండి మీరు? ఈ జనరేషన్లో లవర్స్ గాని, పెళ్లి ఫిక్స్ అయిన లవర్స్ గాని టాపిక్స్ వెతుక్కోకుండా గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటే మీరేంటేమీ తోచట్లేదంటారు? అయినా ప్రేమకు మించి, పెళ్లికి మించి ఇంకేం కావాలి? ఇంతకంటే అద్భుతం ఏం కావాలి?
మన పెళ్లి గురించి, నేను మీ మెళ్ళో తాళి కట్టబోయే ఆ క్షణాల గురించి నేనెంతగా ఎదురు చూస్తున్నాను తెలుసా? నువ్వెదురు చూడట్లేదా? ఎదురు చూడడం అంటే చూస్తున్నాను. నేనైతే రోజులో కనీసం ఫోన్ క్యాలెండర్లో 100 సార్లైనా మన పెళ్లి డేట్ చూస్తున్నాను. రాత్రి 12 దాటగానే అమ్మయ్యా ఒకరోజు గడిచిపోయిందని ఊపిరి పీల్చుకుంటున్నాను. అంటే నువ్వు ప్రతిరోజు రాత్రి 12 వరకు మేల్కొని ఉంటావా? భలే వారు మేడం, అసలు నేను ఏ రాత్రైనా పడుకుంటానే కదా. నువ్వు నన్ను మాటమని పిలుస్తుంటే నాకేదోలా ఇబ్బందిగా ఉంది. అయితే మీ అమ్మగారు చెప్పినట్టు చిన్నినో బుజ్జినో అలా పిలవనా? ఏ అలా ఏం వద్దు, పేరు పెట్టి పిలవడానికి ట్రై చేయి. అన్నట్టు నువ్వు అడిగిన 2 నిమిషాల టైం అయిపోయింది, ఇక వెళ్దాం పదా. అయ్యయ్యో ఆగండి మేడం, నేను మిమ్మల్ని అసలు విడిగా ఎందుకు కలిశాను? అది ఇంకా పూర్తి అవనే లేదు. మాట్లాడాలన్నావు, మాట్లాడుకున్నావు, ఇంకేం కావాలి? అది మీకోసం స్పెషల్గా ఒక బ్లౌజ్ శారీ రెడీ చేయిస్తున్నాను. ఆంటీ ఇచ్చారు కదా. మా అమ్మ కానుక వేరు, ఈ పెళ్లి కొడుకు కానుక వేరు. ఏంటో అంత స్పెషల్? రెడీమేడ్ కొనటం వేరు, స్పెషల్గా డిజైన్ చేయించడం వేరు. అవును, అయితే రెడీ చేయించు. మరి రెడీ చేయించాలంటే మీ బ్లౌజ్ సైజ్ నాకు తెలియాలి కదా. నువ్వేమైనా లేడీస్ టైలర్వా? జేబులో టేప్ పెట్టుకుని తిరుగుతున్నావు? లేదు మేడం, నేను మీ కొలతలు తీసుకుని టైలర్కి చెప్తాను, అదే కాస్ట్యూమ్ డిజైనర్కి. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలి. దగ్గరికి వస్తేనే కదా కొలతలు తీసుకోవటం ఈజీ అవుతుంది. మీరంత దూరం నిలబడితే ఎలా? కొలతలు తీసుకునేవాడివి, మరి నా కళ్ళల్లో కళ్ళు పెట్టేందుకు చూస్తున్నావు? మాటల్లో చెప్పలేని కొన్ని ఫీలింగ్స్ కళ్ళలోనే తెలుస్తాయి అంటారు, అది మీ కళ్ళల్లో వెతుకుతున్నాను. ముందు కొలతలు తీసుకో. ఎక్కువసేపు మనం ఇక్కడ మాట్లాడుకోవడం బాగుండదు, అర్థమవుతుందా? అర్థం అవుతుంది. ఇప్పుడే బ్లౌజ్ సైజ్ నోట్ చేస్తాను. హలో మిస్టర్ పెళ్లి కొడుకు గారు, కొలతల వంకలతోనూ నన్ను కావాలని టచ్ చేస్తున్నావు. లేదు మేడం, కొలతల కోసమే టచ్ చేశాను. నీ తెలివితేటల ప్రయోగాలన్నీ నాకు తెలుసు, అన్ని పెళ్లి తర్వాతే. పద పద. మేడం మేడం ఒక్క నిమిషం. అదేం కుదరదు, ముందు రూమ్ లో నుంచి బయటికి పద. మేడం మేడం ఆకలి దంచేస్తుంటే పప్పన్నం కూడా పంచపక్ష పరమాన్నంలా అనిపిస్తుంది. నక్షత్రని ఎలాగోలా బతిమలాడుకుని తినేలా చేయాలి. నక్షత్ర తింటేనే నేను తినాలని రూలు పెట్టింది, అందుకే ఈ తిప్పలన్నీ. మా నక్షత్ర లే. హాల్లో ఎవరూ లేరు, గబగబా వచ్చి భోంచేయి. కడుపు నిండా భోంచేస్తే కంటి నిండా నిద్ర వస్తుంది. రారా వచ్చి భోంచేయి.
మావయ్య ఇది నా ఇల్లు. ఇల్లు నీదేనమ్మా. ఇక్కడ ఆకలితో నా కడుపు మాడిపోతుంది. ఆకలిని నువ్వు ఎలా తట్టుకుంటావో నాకు తెలియదు కానీ నాకు మాత్రం నరకంగా ఉంది. పేగులు మెలికలు తిరుగుతున్నాయి. కొత్తగా చెరువులోకి నీళ్ళొచ్చినప్పుడు అరిచే కప్పల్లా అరుస్తున్నాయి. దయచేసి నా ఆకలి తీర్చుకునే అవకాశం కల్పించి నన్ను కాపాడమ్మా. చచ్చి నీ కడుపును పుడతాను. నీకు మురారికి ఎలాగో భవిష్యత్తులో పిల్లలు కావాలి కదా, ఆ పిల్లాడిగా నేనే పుడతాను. దయచేసి రా నక్షత్ర. తిండి మానేయడం వల్ల చూడు నీ కళ్ళు ఎలా లోపలికి పోయినాయో. సరిగ్గా నిద్రపోక నీ కళ్ళ కింద ఎలా డార్క్ సర్కిల్స్ వచ్చాయో చూడు. నువ్వెంత నీరసంగా ఉన్నావు చూడు. ఇదిగో నిరాహార దీక్ష ఇలాగే కొనసాగిస్తే నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు, కోమాలోకి వెళ్ళిపోతావు. కాస్తైనా నీ ఆరోగ్యం గురించి ఆలోచించు. గట్టిగా ఏదైనా తింటేనే ఎనర్జీ వస్తుంది. నువ్వు అనుకున్నది సాధించగలవు. అర్థం చేసుకోమ్మా. అందరూ భోంచేయండి. సౌందర్యక వడ్డించలేదేంటమ్మా? సౌందర్య కోసం మష్రూమ్ బిర్యానీ స్పెషల్గా చేశాను మావయ్య, తీసుకొస్తాను. ఏ సౌందర్య, ఈ రోజు ఇదే నీ ఆఖరి కూడు. తృప్తిగా తిని చచ్చిపో.